నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సైట్స్ టీవీ. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నెల్లూరు రాజకీయం సుర్రుమనిపిస్తున్న భానుడి ప్రతాపాన్ని మించి వేడెక్కింది. నెల్లూరు లోక్సభ స్థానం ఉద్దండుల పోటీకి వేదికవ్వడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్లింది. రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 6 నెలల ముందే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ ఆ పార్టీ జిల్లా నాయకుల దుందుడుకు వైఖరితో విసుగెత్తిన ఆయన యూటర్న్ తీసుకుని టీడీపీ పక్షం వహించారు. సైకిల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిత్వానికి జిల్లాలో తగిన నాయకుడు లేకపోవడంతో ప్రవాస నెల్లూరుడైన విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించక తప్పలేదు. దీంతో అంతా హాట్ గా తయారయ్యింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి చెందిన విజయసాయి చెన్నైలో ఆడిటర్గా ప్రస్థానం ప్రారంభించారు. ఆడిటర్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దగ్గరై క్విడ్ ప్రోకో అక్రమస్తుల కేసుల్లో ఏటూగా నమోదయ్యారు. నిండా మునిగాక చలెందుకన్నట్లు వైసీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసి అరబిందోకు చెందిన అల్లుడిని విశాఖ వేదికగా ప్రోత్సహించి తాను వైసీపీలో అత్యంత కీలకమయ్యారు. ఒక దశలో ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరడంతో వైఎస్ భారతి కలగజేసుకుని ప్రత్యామ్నాయంగా వైఎస్ అవినాష్ రెడ్డి వర్గాన్ని రంగంలోకి దించారన్న ప్రచారం అప్పట్లో గుప్పుమంది. జగన్ ఆర్థిక వ్యవహారాలను చూస్తున్నందువల్లే వైసీపీలో విజయసాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం లభించిందని అందరూ చెప్పుకుంటారు. విశాఖలోని ఋషికొండకు బోడిగుండు కొట్టించటం, 3 రాజధానుల వ్యవహారం విజయసాయిరెడ్డి ఐడియాలేననే ప్రచారం కూడా ఉంది. తాజా రాజకీయ పరిణామాల ఫలితంగా విజయసాయి సొంత జిల్లా నెల్లూరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ జిల్లా నాయకులతో పడలేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సవాలు విసిరారు. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డిని వైసీపీ రంగంలోకి దించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాజకీయ అవసరాల మేరకు వ్యవహరిస్తారనే పేరున్న విజయసాయిరెడ్డి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తనదైన శైలిలో రాజకీయం చేసేందుకు తరలివచ్చారు. నెల్లూరులో చోటు చేసుకున్న తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేపుతున్నాయి. జిల్లాలోని అల్లూరు మండలం ఇందుపూర్కు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. 5 ఏళ్లుగా వీపీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, తాగునీటి సరఫరా వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరికీ సుపరిచితులయ్యారు. రాజకీయంగా వైసీపీ నుంచి ఉనికిని చాటినప్పటికీ అంతర్గత పరిణామాలతో అక్కడ ఇమడలేకపోయారు. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బాబాయ్ రూప్ కుమార్ మధ్య ఉన్న అంతర్గత విభేదాల సెగ వీపీఆర్ను తాకింది. రూప్ కుమార్ యాదవ్ వీపీఆర్ పంచన చేరి సవాళ్లు విసరడంతో అనిల్ కుమార్ స్పందించక తప్పలేదు. దీంతో వివాదం మరింత ముదిరింది. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ను వేరే చోటికి పంపడంలో వీపీఆర్ హస్తముందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్వే నివేదికల ఆధారంగా అనిల్ను వేరే చోటికి పంపడం వాస్తవమైనప్పటికీ వీపీఆర్ వద్దన్నారు కాబట్టే వేరే చోటికి పోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం బలపడింది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ తన అనుచర వర్గంలోని ఖలీల్ను ముస్లింలకు ప్రతినిధిగా తెరమీదికి తీసుకొచ్చారు. ముందుగా తనకు సమాచారం ఇవ్వకుండా రాజకీయంగా అనుభవం లేని ముస్లిం వర్గాలకే సుపరిచితులు
సుపరిచితం కాని వ్యక్తిని తీసుకురావడంపై వీపీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీపీఆర్ను ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అనిల్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. వాస్తవానికి వైసీపీకి పెట్టని కోటైన నెల్లూరు జిల్లాలో అంతా సాఫీగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో కొందరు నాయకులు అనుచితంగా మాట్లాడి వ్యవహారాన్ని రచ్చకీర్చారు. అధిష్టానానికి సమాచారం చేరేలోగా నష్టం జరిగిపోయింది. దౌత్య బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించినప్పటికీ అప్పటికే ఆలస్యమయ్యింది. అదును కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ వెంకయ్య నాయుడు లాంటి పెద్దలను రంగంలోకి దించి వేమిరెడ్డి ఆలోచనను తమ వైపు మళ్లించుకుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు విజయసాయిరెడ్డిని అధిష్టానం రంగంలోకి దించడంతో పార్టీ శ్రేణులు 1200 బైకులు, వాహనాలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. రామ్మూర్తి నగర్లోని బీఎంఆర్కు చెందిన భవనాన్ని విజయసాయి ఎన్నికల కార్యాలయంగా చేసుకుని పోరుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విలక్షణ రాజకీయాలకు క్షేత్రమైన నెల్లూరు బరిలో విజయసాయిరెడ్డి ప్రజలను ఏ మేరకు ఇంప్రెస్ చేస్తారో వేచి చూడాల్సిందే.